హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేశ్వరరావుని, అక్షిత ఇన్ఫ్రా ప్రెసిడెంట్ ని. ప్రతి కథలో అనగనగా ఒక ఊరు అనే పదాన్ని వాడతారు. అసలు ఊరు అంటే ఒక ప్రాంతంలో చాలా గృహాలు కలిసి ఒక సముదాయంగా ఉండేదాన్ని ఒక ఊరు అంటారు. ఈ ఊరు అంటే జనరల్ గా ఒక గ్రామం. ఈ గ్రామంలో ఒక విద్యుత్ సౌకర్యం కానీ, అలాగే మురుగునీటి సౌకర్యం కానీ, వైద్య సౌకర్యం కానీ, తాగునీటి సౌకర్యం కానీ, రవాణా సౌకర్యం కానీ మెరుగ్గా కాకుండా కొద్దో గొప్ప ఉంటాయి. ఈ గ్రామాల్లో ఉండే ప్రజలకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించేటువంటి కేంద్రం మండల కేంద్రం. ప్రజలందరికీ సెక్యూరిటీ కల్పించే విధంగా ఒక పోలీస్ స్టేషన్, ఒక ఫైర్ స్టేషన్, ఒక బస్ స్టేషన్, ఒక సబ్ రిజిస్టర్ ఆఫీసు, బ్యాంకులు, ఏటీఎంలు, ఒక ఎంఆర్ఓ ఆఫీసు మొదలైన అన్ని సౌకర్యాలు ఉండేటువంటి ప్రాంతమే ఈ మండల్ హెడ్ క్వార్టర్. ఈ మండల కేంద్రాల్లో కూడా లేని సౌకర్యాలు ఇంకా మెరుగ్గా కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ శాసనసభ నియోజకవర్గం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 శాసనసభ నియోజకవర్గాలలో సిటీకి దగ్గరగా, ఓఆర్ఆర్ కి దగ్గరగా, ఎయిర్పోర్ట్ కు దగ్గరగా ఉన్నటువంటి గ్రామం, మండలం, శాసనసభ నియోజకవర్గం యొక్క కేంద్రం, బాగా డెవలప్ అయినటువంటి ప్రాంతమే ఈ మహేశ్వరం. ఈ మహేశ్వరం టౌన్ లో 8700 మంది జనాభా ఉండి, 33 గ్రామాలకు హెడ్ క్వార్టర్ గా ఉండి, 5,17,000 మంది ఓటర్ల శాసనసభ నియోజకవర్గం యొక్క కేంద్ర బిందువుగా ఉండి వెల్ డెవలప్ అయినటువంటి ప్రాంతం ఈ మహేశ్వరం. ఈ మహేశ్వరం టౌన్ లో ఎలాంటి వసతులు ఉన్నాయో ఒక్కసారి మనం లుక్ చేద్దాం. గొప్ప డెవలప్మెంట్ ఉన్నటువంటి మహేశ్వరం టౌన్ లో ఊరికి ఆనుకొని ఉన్నటువంటి ఏకైక ప్రాజెక్ట్ ఈ మహీపోలిస్ అనే ప్రాజెక్ట్. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద శబ్దంగా వినిపించేటువంటి పేరు ఫ్యూచర్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీలో ప్రధానమైనటువంటి ప్రాంతం మహేశ్వరం. ఈ మహేశ్వరం మండలంలో ఒక ప్రధానమైనటువంటి ఫ్యూచర్ సిటీలో గ్రామం తుమ్మలూరు. ఈ మహేశ్వరం నుండి తుమ్మలూరుని కనెక్ట్ చేసే 100 ఫీట్ రోడ్డుకి ఆనుకొని మహేశ్వరం టౌన్ ఊరికి ఆనుకొని ఉన్నటువంటి 13 ఎకరాల్లో అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి లేఅవుటే అక్షిత మహీపోలిస్. ఈ అక్షిత మహీపోలిస్ 13 ఎకరాల్లో హెచ్ఎండిఏ అప్రూవల్, రెరా అప్రూవల్, అలాగే బ్యాంక్ లోన్ సౌకర్యాలు కూడా కలిగి తక్షణం ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి, 1 ఇయర్ లో ఎవరైతే పెట్టుబడి పెట్టి రిటర్న్ ఆశిస్తున్నారో రెంట్ రూపంలో, అలాంటి లొకేషనే ఈ అక్షిత మహీపోలిస్. ఈ అక్షిత మహీపోలిస్ లో 170 స్క్వేర్ యార్డ్స్ నుండి 400 స్క్వేర్ యార్డ్స్ వరకు వివిధ సైజుల్లో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇలా మహేశ్వరం టౌన్ లో ఊరికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాజెక్ట్ లో 30 ఫీట్, 40 ఫీట్, 150 ఫీట్ రోడ్లు కలిగి అద్భుతంగా చుట్టూ కాంపౌండ్ వాల్, ఒక ఆర్చు, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, 1 ఎకర్లో అద్భుతమైన పార్క్ ఉండే విధంగా తీర్చిదిద్దబడినటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టే ఈ మహీపోలిస్. ప్రస్తుతం నేను మహేశ్వరంలో ఉన్నటువంటి 360 ఎకరాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ SEZ సెజ్ లో నేనున్నాను. కంపెనీలన్నీ కూడా ఆక్యుపై చేసుకుంటున్నాయి త్వరగా. ఇంత విస్తృతంగా డెవలప్ అవుతున్నటువంటి మహేశ్వరం టౌన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది ఒక టౌన్ అనో, లేదంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గం అనో నేను ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేయమని అనట్లేదు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దగ్గరగా
తుక్కుగూడకు దగ్గరగా ఉంటూ ఫ్యూచర్ సిటీలో ఒక ప్రధానమైనటువంటి ప్రాంతము ఈ మహేశ్వరం. ఈ మహేశ్వరంలో విల్లాసు అలాగే రేజ్ అపార్ట్మెంట్స్ కల్చర్ మీకు ఓఆర్ఆర్ నుండి తుక్కుగూడ నుండి మహేశ్వరం వరకు అంతా కూడా సిటీ కల్చర్. తుక్కుగూడ నుంచి మొదలై మహేశ్వరాన్ని వడివడిగా చేరుకుంటున్నాయి. ఎలా డెవలప్మెంట్స్ ప్రస్తుతం ఉన్నాయో ఆ డెవలప్మెంట్స్ మీద కూడా లుక్కేద్దాం. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ అంటే పూర్తిగా ఆ ప్రాంతం మీద అవగాహనతోటి ఊహతో చేసేటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్. ఎవరైతే ఆ ప్రాంతంలో డెవలప్మెంట్స్ కాకముందే ఊహించుకొని కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వాళ్ళకి రిటర్న్స్ చాలా బాగుంటాయి. డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ప్లాట్ల రేట్లు అందుబాటులో ఉండవు. అందుకని మహేశ్వరంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం ఇదే.